అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయిపోయింది. నగర రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనాలు పల్లెబాట పట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది వాహనాలు ఏపీ వైపు తరలి వెళ్లాయి. లక్షలాది వాహనాలు తరలిపోవడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు భారీగా ఆదాయం వచ్చింది. కానీ పండుగకు రద్దీ ఉంటుందని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై టోల్ ప్లాజా సిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య, సందీప్, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరవాసులంతా కూడా సొంత గ్రామాలకు పండుగను జరుపుకునేందుకు కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం భారీగా వాహనాల రద్దీ అయితే గత 4 రోజులుగా కూడా కొనసాగుతుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి సంబంధించి వెళ్లేటువంటి ఎవరైతే ఆంధ్ర ప్రాంతం వారు ఉన్నారో వారంతా కూడా ఎక్కువగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రహదారి పైన మాత్రం భారీగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల రద్దీ అయితే ఇంకా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి ఏదైతే టోల్ ప్లాజా వద్ద కూడా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, అటు టోల్ ఫీ మాత్రం వసూలు చేస్తున్నారు తప్ప సౌకర్యాలు మాత్రం కల్పించలేదనేది కూడా వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ టోల్ కు సంబంధించి ఏదైతే టోల్ రుసుం తీసుకుంటున్నప్పుడు ఏదైతే వాహనదారులకు సంబంధించి కనీసం ఏదైతే మంచినీటి సౌకర్యం గానీ, వైద్య సౌకర్యం గానీ, క్యాంపులు గానీ ఏర్పాటు చేయకుండా కేవలం డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప సౌకర్యాలు లేవు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇటు ఏదైతే ఇదే నేషనల్ హైవే పైన ఏదైతే జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే నేషనల్ హైవే పరిధిలోకి దండు మల్కాపురం మొదలుకొని అటు నందిగామ ఏదైతే నల్లబండగూడెం ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్లబండగూడెం కోదాడ సమీపంలో ఉన్నటువంటి అక్కడి వరకు ఈ జాతీయ రహదారి నందిగామ ఏపీకి సంబంధించి నందిగామ వరకు కూడా ఈ ఏదైతే జాతీయ రహదారి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల రోడ్డు వర్కులు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఏదైతే ఈ రోడ్డు వర్కులకు సంబంధించి సరైన సర్వీస్ రోడ్లు నిర్మించారు. కానీ వాహనాల రద్దీ పండుగ నేపథ్యంలో లక్షలాదిగా వాహనాలు వస్తాయి కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయకుండా వదిలేయడం తోటి ఏరియాలో ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఈ సర్వీస్ రోడ్లలో వెళ్లేందుకు మాత్రం వాహనదారులు ఒక్కసారిగా లక్షలాదిగా వేలాదిగా వాహనాలు రావడంతో అక్కడ ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, దాంతో కొంత వాహనదారులు అయితే ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే ఇటు హైవే పైన చౌటుప్పలకు సంబంధించి ధర్మోజిగూడెం వద్ద రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అక్కడ సర్వీస్ రోడ్ నుంచి మాత్రం వాహనాలను వెళ్లే విధంగా చేశారు. కానీ ఈ సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ రోడ్ కూడా కొంచెం అంటే ఎక్కువ వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈ 4 రోజులు కూడా ఆ రోడ్డు వరకు పనులు నిలిపివేసి వాహనాలు వెళ్లే విధంగా కూడా చూడాల్సిన ఎన్హెచ్ఏ అధికారులు కనీసం పట్టించుకోలేదనేది కూడా ఆరోపణలు అయితే మనం చూసాం. ఎందుకంటే అక్కడ వాహనాలు ఒకేసారి వస్తే మాత్రం కిలోమీటర్ల మేర ఎక్కువసేపు వాహనాలు నిలబడాల్సి వచ్చింది. కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ వాహనదారులు కనపడేది. ఎందుకంటే వారు వెళ్లే ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వాళ్ళు సొంత గ్రామాలకు వెళ్లాలంటేనే దాదాపుగా గంటల కొద్ది సమయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు మాత్రం ఇక్కడ గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి నిన్నటి వరకు కూడా చూడడం జరిగింది. కానీ ఇటు హైవే పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ పనులు ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కనీసం ఏదైతే సౌకర్యాలు చిట్యాల పట్టణానికి సంబంధించి రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అక్కడ
మనం ఇది చూడొచ్చు, ఇక్కడ డైవర్షన్ విజువల్స్ లో చూడొచ్చు, డైవర్షన్ రోడ్డు ఏదైతే సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ వాహనాలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో రావడం తోటి ఇలా నెమ్మదిగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూడొచ్చు. కాబట్టి ఇట్లాంటి ప్లేస్ లో ఈ రోడ్డు నిర్మాణ పనులు ఏదైతే జరుగుతున్నాయో అక్కడ మరో మార్గం కూడా ఏర్పాటు చేస్తే వాహనాలకు మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మాత్రం వాహనదారులు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్. ఏదైతే ఈ చిట్యాల పట్టణానికి సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే ఈ డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు, సర్వీస్ రోడ్డు, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పనులు అయితే కొనసాగుతున్న చోటు సర్వీస్ రోడ్, రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ వాహనదారులు మనం చూడొచ్చు విజువల్స్ లో స్లోగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు వస్తే మాత్రం ఎక్కువ సేపు సమయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదనేది కూడా ఆరోపణ ఉంది. దీంతో పాటు ఈ చిట్యాల అవతల ముందు ఉన్నటువంటి పెదకాపర్తి ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సర్వీస్ రోడ్ వద్ద మాత్రం దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా చాలా సార్లు ఈ 4 రోజుల్లో దాదాపుగా 10-15 సార్లు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్ చూసాం. కాబట్టి ఈ నేషనల్ హైవే అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ సంబంధించి దీన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మాత్రం చెప్పచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా సంక్రాంతి రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా వాహనాల రద్దీ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నకరేకల్ వరకు కూడా దాదాపుగా నాకట్పల్లి నుంచి అద్దంకి రహదారి ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత డైవర్షన్ ఏదైతే నాకట్పల్లి అద్దంకి రహదారి పైకి గుంటూరు వైపు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలను డైవర్షన్ చేయడం వల్ల కొంత మేర మాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఏదైతే సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి ఖమ్మం, సూర్యాపేట రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించి కూడా డైవర్షన్ చేయడం జరిగింది. దీంతో ఏదైతే అక్కడ కూడా వాహనాలు వెళ్లిన సిచ్యువేషన్ కనబడింది. ఇక కొన్ని చోట్ల ఇటు నకరికల్ నుంచి 365 బీబీ జాతీయ రహదారి ఉంటుంది. అక్కడ వైజాగ్, రాజమండ్రికి సంబంధించినటువంటి వాహనాలు వెళ్లే డైవర్షన్ చేయడం, ఇలా కొన్ని చోట్ల డైవర్షన్ చేయడం వల్ల కూడా కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేకుండా కూడా కొనసాగిందని చెప్పవచ్చు. దీంతో ఈ 4 రోజులు మాత్రం అయితే అధికారులు మాత్రం పర్యవేక్షణలో మాత్రం ఇది కొనసాగిందని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ 4 రోజుల్లో దాదాపుగా 6 లక్షల వాహనాలు వెళ్లినట్టుగా కూడా నేషనల్ హైవే అధికారులు చెప్తున్నారు. దీంతో ఏదైతే వాహనాల రద్దీ మాత్రం కొనసాగిన నేపథ్యంలో ఈ సౌకర్యాల విషయంలో మాత్రం ఏదైతే కల్పించలేదనేది మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వాహనదారులు అయితే కొంచెం ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. దీంతో కొంతనైతే ఈ హైవేకి సంబంధించి మాత్రం జాతీయ రహదారి పైన మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ లో వాహనాల రద్దీ మాత్రం మరికొన్ని రోజులు అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, ఎన్హెచ్ఏ అధికారులు కూడా దీన్ని పర్యవేక్షించడం వల్ల కొంత వాహనాల రద్దీ మాత్రం కొనసాగిన నేపథ్యంలో మళ్ళీ రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిటర్న్ పండగ అయిపోయినాక కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాటు అయితే చేసినట్టుగా చెప్తున్నప్పటికీ బ్లాక్ స్పాట్లు ఏదైతే ఉంటాయో ఇంకా డైవర్షన్ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని చెప్పి వాహనదారులు అయితే చెప్పుకున్న సిచ్యువేషన్. మొత్తానికి అయితే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రం 6 లక్షలకు పైగా వాహనాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. డైవర్షన్ సంబంధించి రోడ్లు ఉండడంతో కొంత ట్రాఫిక్ జామ్ మాత్రం కొన్ని చోట్ల సర్వీస్ రోడ్లు ఉన్నా కూడా తప్ప మిగతా చోట్ల మాత్రం సజావుగానే వెళ్లడం, కొత్త గ్రామాలకు వెళ్లడం, ఇటు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు లేకపోవడం వల్ల కొంత వాహనదారులు అయితే ఇప్పుడు పీల్చుకున్నట్టు చెప్పొచ్చు. పోలీసులు కూడా కొన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేసి డైవర్షన్ రోడ్డు కావచ్చు, సర్వీస్ రోడ్ల వద్ద మాత్రం భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకపోతే సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.